ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించి పాలమూరు జిల్లా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి ఈరోజు 2 లక్షల ఉద్యోగాల మాట మర్చిపోయి ఇక మిగతా హామీల మీద పడ్డారు. దయచేసి మేము పాలమూరు బిడ్డలము, మేము కూడా పాలమూరు బిడ్డలమే కాబట్టి పాలమూరు జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే పాలమూరు జిల్లా రుణం తీర్చుకునే అవకాశం మీకు కల్పించినాము. దయచేసి గడ్డ మీద పుట్టినందుకు ఆ రుణం తీర్చుకోండి. చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్స్ అని ఎస్ఐపిసి అభ్యర్థులు పోస్టులు పెంచమని అడుగుతున్నారు. మెగా డిఎస్సి వేయాలి. అలాగే మీరు గురుకులాల్లో రెసిడెన్షియల్గా మార్చి ఇవన్నీ డే స్కాలర్స్ పెడతా అంటున్నారు. హాస్టల్ ఫెసిలిటీ లేకుండా రద్దు చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే స్కూల్స్ అన్ని సింగిల్ టీచర్స్ ఉన్న స్కూల్స్ అన్ని 23,000 స్కూళ్ళని కుదించి 4,000 స్కూళ్ళ వరకే పెడతామంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది? దయచేసి చెప్తున్నాము, గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ మీరు తక్షణమే చేయాలి. ఎందుకంటే వచ్చి మీరు అధికారంలో రావడానికి కారణమే నిరుద్యోగులు. అది మీరు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంట్రెంట్ డబ్బాలు తాగండి, మీరు బయలుపడి సావండి, కానీ నేను పోస్టులు పెంచామని మీరు అంటున్నారు కదా. అసలు మీరు ఇంట్రెంట్ డబ్బాల మాట మాట్లాడుతున్నారు. ఒకసారి వెళ్ళి చూడండి, ఇంట్రెంట్ డబ్బాలు కూడా దొరికే పరిస్థితి లేదు. మీ పాలన అట్లా ఉంది. కనీసము పురుగుల మందు, గడ్డి మందు కూడా దొరకని ప్రభుత్వం ఏర్పడ్డది మాకు. అంత దౌర్భాగ్యం ఏర్పడ్డది మాకు. దయచేసి చెప్తున్నాము, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకపోతే నిరుద్యోగులు కన్నెర్ర చేస్తారు, మీ ప్రభుత్వం భస్మం అయిపోతుంది అని చెప్పేసి పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లాలో శపథం చేస్తున్నాము. ఇంకొకసారి మళ్ళీ మీరు నిరుద్యోగుల్ని ఇట్లే నిర్లక్ష్యం చేసి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా దీనైతే మేము ఖండిస్తున్నాము నిరుద్యోగులుగా. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. పాలమూరు జిల్లా సాక్షిగా చెప్తున్నాము, ఇదే పాలమూరులో మిమ్మల్ని పొందబెడతాము. అలాగే పాలమూరులో మీ సభలు ఒక్కటి కూడా జరగనివ్వము. ఇప్పటి నుంచి చెప్తున్నాము, ఒక్క సభను కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వహించనివ్వము. ఒక్క సభ జరగనిచ్చిన మా నిరుద్యోగులు ఎవరు కూడా సహించారు. కాబట్టి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చి ఆ తర్వాత సభలు పెట్టుకోండి. ఇంకొకటి అంగన్వాడీ పోస్టులని, రేషన్ డీలర్ల పోస్టులని అన్నీ కూడా మీరు భర్తీ చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ ఎగ్జామ్ పెట్టి భర్తీ చేయండి. ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రభుత్వము మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.